శ్రీ గురుభ్యో నమ. శ్రీమాతాపితృభ్యో నమ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నదయే సర్వవిద్యానాం శ్రీ గురు దక్షిణామూర్తయే నమ. మార్చి నెలలో ఈ మొదటి పక్షం అంటే మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మొదటి పక్షం రోజుల పాటు 15 రోజుల పాటు మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి పక్ష ఫలితాలు ఏ రకంగా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ గ్రహస్థితులు ఒకసారి మనం గమనిస్తే గనక ప్రధాన గ్రహాల్లో రవి శనులు ఇద్దరూ కూడా కుంభరాశిలో సంచారం చూస్తున్నాం. బుధ శుక్రులతో పాటు రాహు కూడా కలిపి మీనరాశిలో సంచారం చూస్తున్నాం. అదే సందర్భంలో ఇక్కడ మనం పరిశీలించుకుంటే గనక ఈ యొక్క దేవగురువు యొక్క సంచారం వృషభంలోను, అంగారకుని యొక్క సంచారం మిథునంలోను, మరి కేతువు యొక్క సంచారం కన్యలోను చూస్తున్నాం. ఈ ఉన్న గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించిన పక్ష ఫలితాలు ఏ రకంగా ఉంటాయో పరిశీలిద్దాం. కన్యారాశికి సంబంధించి పక్ష ఫలితాల్లో ఉన్న గ్రహస్థితి పరిశీలిస్తే కనుక కన్యారాశి వారికి ప్రధానంగా జన్మరాశిలో కేతుగణ యొక్క సంచారం, 6ంట రవిశనుల యొక్క సంచారం కుంభంలో, సప్తమంలో బుధ శుక్రుల యొక్క సంచారం రాహుతో కలిపి మీనంలో, అదే సందర్భంలో నవమంలో దేవగురువు యొక్క సంచారం బృహస్పతి సంచారం వృషభంలో, అదే మరి అంగారకుని యొక్క సంచారం మిథునంలో, దశమంలో చూస్తున్నాం. ఈ రీత్యా ఉన్న గ్రహస్థితి ఆధారంగా కన్యారాశి వారికి సంబంధించిన పక్ష ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, కన్యారాశిలో ఉండేటువంటి విద్యార్థులు విశేష ప్రతిభాపాఠవాలతో ఉంటారు. విశేషమైనటువంటి మరి మేధా సంపత్తితో కూడి ఉంటారు. ప్రవేశ పరీక్షల్లో ముందు వరుసలో ఉంటారు. మరి మార్కుల పరంగా కూడా పూర్ణంగా సంపూర్ణమైన మార్కులు సాధిస్తారు. విదేశీయాన ప్రయత్నాలు చాలా బలంగా ఉన్నాయి. ఎవరు పెద్దగా అడ్డుకునేటువంటి స్థితి అయితే లేదు. ఇక్కడ కన్యారాశిలో ఉండేటువంటి విద్యార్థులకి విదేశీ ప్రయత్నాల్లో సులభంగా వెళ్ళేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా కనబడుతున్నాయి. ఇక ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, నిర్మాణ రంగం, కళారంగం, వృత్తి, వ్యవసాయం ఇలా మిగిలిన రంగాల గురించి పరిశీలిస్తే కనుక వ్యాపారస్తులకు సంబంధించి ఎప్పటి నుంచో మీకు రావాల్సినటువంటి డబ్బు మీ చేతికి అందుతుంది. అదే సందర్భంలో ఉద్యోగస్తులకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి ప్రమోషన్ వచ్చి తీరుతుంది, లేదా నూతన ఉద్యోగానికై మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఇక నిర్మాణ రంగంలో ఉండేటువంటి వారికి లాభ శాతం కొంత తగ్గుముఖం పట్టినా, మీరు నిర్మించినటువంటి ఇల్లైనా లేదా ఏదైనా కూడా అది కొంచెం లాభం తక్కువైనా అమ్ముడైపోతుంది, మీ డబ్బు మీ చేతికి అందుతుంది. ఇలా కన్యారాశిలో ఉండేటువంటి వారు అందరికీ కూడా చక్కగా పరుగున మీరు పరిగెత్తేట్టుగా డబ్బు మీ చేతికి అందుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇక ప్రధానంగా మనకుండే పలుకుబడి ద్వారా వచ్చే డబ్బులతో పాటు ఇక్కడ కన్యారాశిలో ఉండేటువంటి కళారంగంలో ఉండేటువంటి వారికి అవకాశాలు ఎక్కువగా వస్తాయి. నిర్మాణ రంగంలో ఉండేటువంటి వారికి అవకాశాలు పుష్కలంగా వస్తాయి. ఈ రకంగా కొత్త అవకాశాలు రావడంతో పాటుగా వచ్చేటువంటి వాటిల్లో మీకు మంచి పేరు కూడా లభిస్తుంది. ఆ రకంగా కన్యారాశిలో ఉండేటువంటి ఎవరైనా కూడా కళారంగం, నిర్మాణ రంగం, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇట్లా ఏ రంగంలో ఉన్న వారికైనా కూడా ఆశాజనకంగానే ఉందనే చెప్పాలి. కేవలం కన్యారాశిలో ఉండేటువంటి వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ లేదా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ ప్రతినిత్యం చదువుకుంటూ ఉండండి. చాలా అంటే చాలా మంచిదనే చెప్తాం. మొత్తం మీద ఇక్కడ కన్యారాశి వారికి అన్ని రకాల బాగుంది. శుభం. స్వస్తి.